60 సంవత్సరాలు మధ్యతరగతి కుటుంబం. ఇది ఘోరమైన పరిస్థితి. 4-5 రోజుల బట్టి ఒడ్లు తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నారు. 4-5 రోజుల నుంచి వస్తాయని ఆశతోటి ఎండలు దిగుతాను. ఇక్కడ మంచిల వ్యవస్థ లేదు, టెంట్ లేదు. ఇదంతా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఆ కుటుంబాన్ని 20 లక్షలు ఆర్థిక సాయం చేయాలి. ఇది ప్రభుత్వ హత్యే. ఎండలో ఒక పాపం భర్త కూడా వద్దన్నాడట. నువ్వు పోకన్నా కూడా పాపం ఒడ్లాగమైతాయి ఏమైతే అనే భయంతో ఇక్కడికొచ్చి ఎండల మంచిలు లేక టెంట్ లేక ప్రాణం పోయింది. దానికి ప్రభుత్వ హత్య కాబట్టి ఆ కుటుంబాన్ని అన్నింటిలో జరగాలి, ఆదుకోవాలి. ఇటువంటి సంఘటనలు ఎక్కడ జరగొద్దు. దయచేసి రైతులకు ఎక్కడ కూడా సెంటర్లు బిఫోరే ఓపెన్ చేయాలి. గత ప్రభుత్వంలో బిఫోరే ఓపెన్ చేసేది. వీళ్ళు సాగదీసి ఓ పక్కన రాళ్ల వర్షం పడుతున్నాయి, ఓ పక్కన గాడి దుమారం వస్తారు. ఆవేదన చేస్తారు రైతులు. అరే ఇవాళ కళ్ళం అయితే బాగుండదు అంటే రోజు ఆతృత. ఘోరమైన పరిస్థితి. చాలా దిక్కుల ఒడ్లు కొట్టుకపోయినాయి. వర్షాలు పడ్డాయి, గాడి దుమారం పడ్డది. ఓ పక్కన పొలంలో కూడా మొత్తం ఒడ్లన్నీ రాలిపోయినాయి. ఇక్కడనే హరిపురాల్లో నేను మొన్న పోయిన గాడి దుమారానికి ఒడ్లు మొత్తం రాలిపోయినాయి. అంటే అదో భయం. ఇమీడియట్లీ కోస్తాండ్రు, కళ్ళాల దగ్గర తీసుకొచ్చే వరకు కంట్రోల్ లేదు. దయచేసి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా, రైతుల కాడ మోసం చేయదు. రైతు బంధు మీరు సగం చేయలేదు, రుణమాఫీ సరిగ్గా చేయలేదు. వింటారా? ఏది మోసమే చేస్తాను. బోనస్ ఇస్తారన్నా సగం మందికి ఇచ్చారు, సగం మందికి బోనస్ కొట్టారు. రైతు బంధు మేము ఎప్పుడు ఇచ్చేది? నాట్లే ముందు ఇచ్చేది. కోతలైనాక కూడా రైతు బంధు బంద్. అంత మోసమే. నువ్వు రుణమాఫీ చేసింది ఏది? రైతు బంధు సంవత్సరం ఎగ్గొట్టి అది రుణమాఫీ కింద పెట్టావు. అది సగం మందికి ఇచ్చింది. దయచేసి మోసం చేయకు. రేవంత్ రెడ్డి గారు, నువ్వు మోసం మనిషివి. రైతుల కాడ మోసం చేయకు. రైతులు కన్నతల్లి అసలు వాళ్ళు ఎండకు వానకు తట్టుకొని పంట పండిస్తాను మనం కాపాడుతున్నారు. కాపాడవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను.